హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శాండీ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు సింపుల్గా అయిపోయి ఒక చట్నీ రెసిపీని మీ అందరితో షేర్ చేస్తున్నా. టిఫిన్స్లోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే శనగిత్తనాలను వేయించి పక్కన పెట్టుకోండి. సిమ్లోనే వేయించండి, అప్పుడే గింజ లోపల వరకు వేగి చాలా మంచి టేస్ట్ వస్తుంది చట్నీకి. ఇంకోవైపు ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని, ఎర్రగడ్డల్ని, టమాటాలని వేసుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టి మంచిగా మగ్గిచ్చేయండి. అవి బాగా మగ్గేటప్పుడు ఒకవైపు శనగిత్తనాలు కూడా వేగిపోయినాయి. ఫస్ట్ దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకొని నీట్గా పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసి కొన్ని తెల్లగడ్డలను కూడా ఈ టమాటాల్లోకి వేసేసి మూత పెట్టి ఇంకొంచెం మగ్గిన తర్వాత పూర్తి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్లోకి మనం పొట్టు తీసుకున్న శనగిత్తనాలని చల్లార్చుకున్న ఈ మిశ్రమానికంటే ముందు కొంచెం సాల్ట్ వేసి బరకగా కొంచెం శనగిత్తనాలని మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత మనం చల్లార్చి పెట్టుకున్న ఈ ఎర్రగడ్డలు, టమాటా మిశ్రమాన్ని కూడా వేసేసి కొంచెం చింతపండు ఆ వాటరే అందులోకి వేసి మనం రోట్లో నూరుకుంటే ఎట్లుంటుందో అట్లా మిక్సీ పట్టుకోండి. ఈ చట్నీ చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదా, ఈరోజు మన ఇంట్లో దోశ ఆ చట్నీ తింటుంటే ఉండింది నిజంగా వేరే లెవెల్. మీరు కూడా ఖచ్చితంగా చట్నీ రెసిపీని ట్రై చేసి ఎట్లుందో నాకు కమెంట్స్లో అయితే పెట్టడం మర్చిపోకండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శాండీ డైరీస్.